నెలల కాలంలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళ పేరు చెప్పి జిల్లాల వారీగా రీచుల్లో ఉన్నటువంటి ఇసుకంతా కూడా అక్రమంగా తవ్వకాలు జరిపి మింగేశారు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కదండి, ఖర్చులు ఉంటాయి కదా, కాబట్టి పోగు చేస్తూ ఉన్నారు. ఎన్నికలు కావాల్సినటువంటి నిధుల సమీకరణలో భాగంగా ఇంత అడ్డగోలుగా రేపు ఓట్లు కొనుగోలు చేయాలి కదా. 5,000 10,000 ఇచ్చి ఓట్లు కొనాలంటే మరి ఈ రకంగా దోపిడీ జరగాలి కదా. దానికోసం రేపు ఓట్లు కొల్లగొట్టడం, ఓట్లు కొనుగోలు చేయడం కోసం ఈ రకంగా ఇసుక ద్వారా మద్యం ద్వారా విపరీతంగా కూడా లూటీ చేస్తూ ఉన్నది తాడేపల్లి ప్యాలెస్. ఇవాళ అందుకనే ఈ ఎవిడెన్సెస్ ద్వారా మేము నేరుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళ కాంట్రాక్ట్ గనక మీరు ఎక్స్టెండ్ చేస్తే ఈ రోజు వరకు మీరు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎందుకు బయటపెట్టలేదు? రెండోది, వాళ్లే గనక వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళు ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు, రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయనప్పటికీ వాళ్ళ పేర్లతో ఈ రకంగా వేబిల్స్ ఎలా ఇస్తూ ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్, చాలు, ఇంకేం అక్కర్లా. మేము అడుగుతున్నటువంటి ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పండి చాలు. రేపే మీడియా ముందు, రేపు ఉదయమే మీరు మీ మంత్రి వెంకటరెడ్డి, నువ్వు నీ మంత్రి మీడియా ముందుకు వచ్చి మేము అడిగినటువంటి ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పండి చాలు, ఒప్పుకుంటాం మీలో నిజాయితీ ఉందని చెప్పి. మా వైపు నుంచి మేము ఖచ్చితంగా ఇప్పటికే మా పార్టీ ఎంపీలు దీనికి సంబంధించి విజిలెన్స్ కమిషన్కి లేఖ రాశారు. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ కూడా లేఖలు రాయటం జరిగింది. ఇవాళ ఇప్పుడు అదనంగా వచ్చినటువంటి ఈ ఎవిడెన్స్ను కూడా మేము జతపరిచి మళ్ళీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు లేఖలు రాస్తాం. అదేవిధంగా ఖచ్చితంగా సిఐడి కార్యాలయానికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. అయ్యా సంజయ్ గారు, యాక్షన్ తీసుకోవాలి మీరు. ఊరికనే తాడేపల్లి ప్యాలెస్ చెప్పినట్టు ఎఫ్ఐఆర్లు రాయటం కాదు. ఇవాళ మేము సబ్మిట్ చేస్తున్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని A1 జగన్ రెడ్డి, A2 పెద్దిరెడ్డి, A3 వెంకటరెడ్డి, 3 పేర్లు పెట్టి ఇప్పుడు పెట్టండి ఎఫ్ఐఆర్. మీలో ఏమాత్రం నిజాయితీని ఇన్వెస్టిగేట్ చేయండి. చెయ్యాలా అక్కర్లేదా? ఏమండి సంజయ్ గారు, ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలా అక్కర్లేదా? జిఎస్టీ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాం, దొంగ వేబిల్స్ మేము చూపిస్తా ఉన్నాం, ఇప్పుడు చేయాలి కదా. వెంకటరెడ్డి గారిని పిలిచి మీరు ఇంట్రాగేట్ చేయాలి, పెద్దిరెడ్డి గారికి నోటీసులు ఇవ్వాలి. మీకు చాలా పని ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి విచారిస్తారా, ఆయన సిఐడి ఆఫీస్ పిలుస్తారా? ఇవన్నీ చేయండి సార్. మీరు గనక ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే మిమ్మల్ని కోర్టు బోన్లో కూడా నిల్చోబెడతాం. అది కూడా చెప్తా ఉన్నా, మొహమాటం ఏం లేదు దీనిలో. మేము రేపు కంప్లైంట్ ఇస్తాం. మీరు చర్యలు తీసుకోకపోతే మీరు కోర్టు బోన్లో నుంచుని ఎందుకు చర్యలు తీసుకోలేదో కూడా జవాబు చెప్పాలి. ఎవరిని వదిలిపెట్టే పనే లేదు.